బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు మంత్రులు. 4 మంత్రులతో సహా ఇంజనీరింగ్ నిపుణులు కాసేపట్లో మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ బ్యారేజ్ కుంగడంలో చోటు చేసుకున్న లోపాలపై మంత్రులు రివ్యూ చేసి ప్రాజెక్టు డిజైన్, నిర్మాణ శైలి, నిర్వహణ తీరుపై స్పాట్లోనే మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. మేడిగడ్డ రిజర్వాయర్ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో దాన్ని సరిచేసే బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ L&T గతంలో ఒప్పుకుంది. కానీ ప్రభుత్వం మారగానే నిర్మాణ సంస్థ యూటర్న్ తీసుకుని కుంగిపోయిన దానికి తమ బాధ్యత కాదని పక్కకు తప్పుకుంటోంది. దీంతో సీరియస్ అయిన కొత్త ప్రభుత్వం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే పలుమార్లు రివ్యూ చేసి నిర్మాణ సంస్థ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. L&T సంస్థ బాధ్యత తమది కాదని తప్పుకుంటే చూస్తూ ఊరుకోబోమని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మేడిగడ్డకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి మరికొందరు కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, ప్రాజెక్టు వల్ల జరిగిన ఖర్చు, ఇప్పటి వరకు జరిగిన లాభ నష్టాలపై అధికారులతో అక్కడే సమీక్షించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమీక్షకు అధికారులతో పాటు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంలో సంబంధం ఉన్న అందరూ హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. మేడిగడ్డకు మంత్రులు అయితే చేరుకున్నారు. సో అక్కడ మేడిగడ్డను పరిశీలించే అవకాశం ఉంది. సో మీడియా కూడా మేడిగడ్డ ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అందించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, కొద్దిసేపట్లోనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. మేడిగడ్డ దగ్గర వాళ్ళను పనులను పరిశీలించబోతున్నారు. అయితే మేడిగడ్డకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలు, నాణ్యత ప్రమాణాలు ఎక్కడ పాటించలేదు అనేటువంటి వివరాలను వాళ్ళు ఇక్కడ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ENC ఇంజనీరింగ్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఒకసారి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి బ్యారేజ్ ఇది. మనం చూడవచ్చు ఎక్స్క్లూజివ్గా మేడిగడ్డ దగ్గర అక్టోబర్ 21 తర్వాత ఎవరు చూపెట్టలేనటువంటి దృశ్యాలను మనం చూపెడుతున్నాం. ఎక్స్క్లూజివ్గా అక్టోబర్ 21 తర్వాత ఇక్కడికి ఎవరిని కూడా, ఏ మీడియా సంస్థను కూడా ఇక్కడికి అనుమతించలేదు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు వస్తున్నటువంటి కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మంత్రులు ఇక్కడ విజిట్ చేస్తున్నటువంటి సందర్భంగా మనం మేడిగడ్డ కుంగిన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఖాళీ చేసినటువంటి, అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇన్నాళ్ళు గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి కీలకమైనటువంటి మేడిగడ్డ బరాజ్ ఏదైతే ఉందో కాళేశ్వరానికి మూల కారణమైనటువంటి బరాజ్ ఇది. ఈ బరాజ్లో నీళ్లు మొత్తం ఏ విధంగా బయటకు పంపించి వేశారు, ఖాళీ గోదావరిలో ఏ విధంగానైతే ఇప్పటికీ నీరు ప్రవహిస్తున్నాయో ఆ నీరు మాత్రమే వెళ్తుంది తప్ప ఇక్కడ ఒక్క చుక్క కూడా ఇక్కడ నీరు నిల్వ లేకుండా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇదే మేడిగడ్డ బరాజ్. ఈ బరాజ్లో మనకు దూరంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాల్లో దూరం నుంచి అక్కడ వి షేప్గా ఉన్నటువంటి 19, 20, 21 పిల్లర్స్ పూర్తి స్థాయిలో కుంగిపోయాయి. అక్కడి వరకు ఎవరిని అనుమతించకుండా ఇక్కడ బరాజ్ మొదటి భాగంలో పోలీసులను మోహరించారు. ఎందుకంటే బరాజ్ మీద నడుస్తున్నటువంటి క్రమంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే అక్కడికి ఎవరిని అయితే పంపించడం లేదు. మనం చూస్తున్నాం, ఒకప్పుడు మనకు గతంలో నీరు ఎంతవరకు ఉన్నదో ఆ అచ్చులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దృశ్యాలను మన వీడియో జర్నలిస్ట్ జగదీష్ చూపెడుతున్నాడు. అయితే మొత్తం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకే గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ బరాజ్ అని గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. అయితే ఈ బరాజు ఎలాంటి డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా నిబంధనలు పాటించకుండా గత ప్రభుత్వం ఎక్కడ కూడా నిబంధనలను ఉల్లంఘించిందని పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందనేటువంటి రిపోర్ట్స్ కూడా ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వెల్లడించబోతున్నారు. వర్షాకాలానికి ముందు తర్వాత ఏమైనా అసాధారణ సమస్యలు కనిపిస్తే
తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా ఇక్కడ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఏ విధంగా పట్టించుకోలేదు అనేటువంటి రిపోర్ట్ను కూడా ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ప్రత్యేకంగా చాప్టర్ ఎక్స్లోని 41B సెక్షన్ కింద దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనేటువంటిది కూడా మనకు విశ్లేషణలు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇదొక మేడిగడ్డ బరాజే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి అన్నారం, సుందిల్లా, ఇక్కడ మిడ్మానేర్ వరకు కూడా ఎక్కడ కూడా డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు. ఈ కాళేశ్వరం బ్యారేజీ అంతా కూడా వైఫల్యాల మయం అనేటువంటిది ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వెల్లడించబోతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఇసుక ఏ విధంగా ఈ బరాజుల దగ్గర ఉన్నటువంటి పిల్లర్స్ దగ్గర ఉన్నటువంటి ఇసుకను చూడవచ్చు. ఈ ఇసుక పిల్లర్ల కింద కూడా ఇదే మోతాదులో ఇసుక ఉంటుంది. అయితే ఈ ఇసుక మీదనే బరాజు నిర్మాణం జరిగింది. దీని కింద బొగ్గు నిక్షేపాలు కూడా, ఈ బరాజ్ కింద బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. అయితే ఆ నిక్షేపాలు వెళ్ళి గట్టి భూమి తగిలేంత వరకు కింది నుంచి మనకు కాంక్రీట్ వేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా నిర్మాణం జరగలేదు. ఇంజనీరింగ్ అధికారులు అప్పట్లో సూచించినటువంటి నిబంధనలన్నింటినీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కకు తోసేశారు. ఆయన సొంత నిర్ణయంతో, ఆయన సొంత ఆయన సొంత ఇదితోటి మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఇంజనీరింగ్ అధికారులు కూడా బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు కూడా అదే చెప్తా ఉన్నారు. తాము డ్యాము అంత సురక్షితం కాదని చెప్పినా కూడా అప్పటి ప్రభుత్వం, అప్పటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ బరాజును నిర్మించారు అనేటువంటిది. అయితే ఇప్పుడు ఈ కుంగినటువంటి ఏదైతే 19, 20, 21 పిల్లర్స్ ఉన్నాయో అక్కడ మనకు కాపర్ డ్యామ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు. అక్కడ కాపర్ డ్యామ్ నిర్మించి చుట్టూ పెద్దగా ఆ కాపర్ డ్యామ్ నిర్మించి ఆ 3 పిల్లర్లను తొలగించి తర్వాత ప్రాజెక్టును మళ్ళీ అక్కడ కొత్తగా 3 పిల్లర్లు నిర్మించిన తర్వాత ఉపయోగంలోకి తెస్తామని భావిస్తున్నారు. కానీ ఏమాత్రం అది సమంజసం కాదన్నట్టుగా మరొక ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నాడు. మరికొందరు ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక దగ్గరే కాదు, మిగిలిన పిల్లర్లు కూడా మళ్ళీ అక్కడ పునర్నిర్మాణం చేస్తే మిగిలిన చోట సమస్య వస్తుంది. ఈ బరాజే పూర్తిగా వైఫల్యం చెందింది, ఇక్కడ పూర్తిగా మళ్ళీ పునర్నిర్మించాల్సి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇట్లాంటి విషయాలనే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో క్షుణ్ణంగా వివరించబోతున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ ఎవరైతే నల్లా వెంకటేశ్వర్లు ఉన్నారో ఆయన ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించబోతా ఉన్నారు. పూర్తిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది వైఫల్యాల మయంగా మారింది కాబట్టి ఈ వైఫల్యాలన్నింటినీ వివరిస్తూ తర్వాత అధికారులతో రివ్యూ చేసిన తర్వాత మరొకసారి అంతా సమీక్ష చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, పూర్తిగా కూలదోసి మరోసారి మళ్ళీ పునర్నిర్మించాలా లేదంటే ఏ విధంగా దీన్ని ముందుకెళ్లాలనేటువంటి మాత్రం నిర్ణయించ ఉన్నారు.